టెస్టింగ్ టెస్టింగ్ రాట్లేదే అక్క వచ్చేసావా మామా నువ్వు ఇది కనుక పెట్టేసినావు అనుకో ఇంటికి అడ్రస్ పెడతారు కింద కమెంట్స్ లో అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ దారుణం ఉంది చూడు. గర్ల్స్ ఉంటే ఇట్లుంటది, బాయ్స్ అంటే 2 నిమిషాలు అందరు కలిసి ఒకసారి వెళ్ళి ఒకటేసారి స్నానం చేసుకొని వస్తే షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు, దూకుంటారు, వెళ్ళిపోతారు. దూకోవడం కూడా చాలా రేర్. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్క్వేర్ బ్లాగ్. సో ఈరోజు ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనమాట. ఇది ఇంట్రెస్టింగ్ కంటెంట్ అనమాట. ఇది ఏంటి అంటే వీఆర్ గోయింగ్ టు ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ విచ్ ఇస్ ఇన్ మధ్యప్రదేశ్. ఒక జ్యోతిర్లింగం అనమాట. సో మేము ఒక 6 మెంబర్స్ ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము ఆ ప్లేస్కి. సో వి జస్ట్ ప్యాక్డ్ అవర్ బ్యాగ్స్. మామ్ మా కోసం మామిడికాయ పులిహోర అండ్ టమాటా పచ్చడి చేసిందనమాట. సో మేము ట్రైన్లో తినేటప్పుడు అది నేను మీకు చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఆటో బుక్ చేసుకున్నాము. ఎలా వెళ్తున్నాము ఏంటి అవన్నీ కూడా చూపిస్తాను. ఓకే బాయ్. సో మేము స్టార్ట్ అయిపోయామన్నమాట స్టేషన్కి. సో నౌ వీఆర్ గోయింగ్ టు కాచిగూడ స్టేషన్. మన ట్రైన్ వచ్చేసి 2:50కి ఉంది. బట్ నౌ ద టైమ్ ఈజ్ 12:27 అంట. యా 12:30 ఎగ్జాక్ట్గా మన టైం వచ్చేసి. తొందరగా వెళ్తే బెటర్ కదా, ఇంట్లో ఉంటే నిద్ర వచ్చేస్తుందని తొందరగా స్టార్ట్ అయిపోయాం మేము. ఇప్పుడైతే ఫ్రెండ్ని పిక్ చేసుకొని JN2కి వెళ్తున్నాము. తన్ని పిక్ చేసుకొని మేము కాచిగూడ స్టేషన్కి వెళ్ళిపోతాము. స్టేషన్కి వెళ్ళాక మనం మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. మీరిద్దరేనా, మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? సో రైట్ నౌ టైం అయితే 1:41 అవుతుంది గైస్. స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ప్రెజెంట్ అయితే ఏదో సీట్లు లేవు, అన్నీ ఫిల్ అయిపోయినాయి. సో ప్లాట్ఫామ్ మీద కూర్చున్నాం అనమాట. సో ఇక్కడ ఇది సంగీత, అది దీప, ఆ అమ్మాయి శ్రావణి అంట, ఈ అమ్మాయి మీనా. సో ఇంటి ఫ్రెండ్స్ ఆమె వచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాం. ఓకే. సో యాక్చువల్గా మా ట్రైన్ టైం వచ్చేసి 2:50, బట్ నౌ ద టైమ్ ఈస్ 4:30. వచ్చింది గైస్ మా ట్రైన్. సో ఫైనల్గా 2:50కి రావాల్సిన ట్రైన్ 6 o'clock వచ్చిందనమాట. వెయిట్ చేసి మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయినాం మేమైతే. సో ఫైనల్గా అందరం అయితే ఒక నాప్ వేసేసాము. బికాస్ ట్రైన్ కోసం వెయిట్ చేసి అలసిపోయాం కాబట్టి. దాని తర్వాత లేచి టిఫిన్ అని చెప్పలేను, లంచ్ చేసాము. చేశాక ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఏ స్టేషన్లో ఆగామో కూడా తెలీదు. 4:52. సో అందరు చాయ్ తాగుతామంటే ఇంకా ఒక స్టేషన్, అదే స్టేషన్ కూడా తెలీదు. అక్కడ దిగి చాయ్ తాగాము. వచ్చాం మోటార్ ఎంత మెస్సి. సో ఇదైతే మేము ట్రైన్లో IRCTC నుంచి ఆర్డర్ పెట్టుకున్నాం. గులాబ్ జామ్ అయితే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి కూడా తినేసాము. తర్వాత అందరం కొంచెం ముచ్చట్లు వేసుకొని కొంచెం నాప్ వేసేసరికి మా స్టేషన్ అయితే వచ్చేసింది ఫైనల్గా.
మామ నువ్వు ఇది కనుక పెట్టేసినావు అనుకో ఇంటికి అడ్రస్ కింద కమెంట్స్ లో అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ ఈ బ్యాగ్ వెయిట్ తగ్గాలని చెప్పి అన్ని తీసి ఇంట్లో పెడుతున్నాం మళ్ళీ ఇది ఆ బ్యాగ్లో పెట్టేసాం నన్నే పట్టుకుంటారుగా బ్యాగ్ నన్నే పట్టుకుంటారుగా పట్టుకుంటే బ్యాగ్ అడ్రస్ పెట్టు అంటే కింద అక్కడ అడ్రస్ పెట్టు సో ఫైనల్గా ఉజ్జయిన్ అయితే వచ్చాము. మార్నింగ్ 6 o'clock వచ్చాము అనుకుంటా. అక్కడ 6కి ఎక్కితే మళ్ళీ నెక్స్ట్ డే 6కి దిగాము ఇక్కడ మేము. అవన్నీ ప్యారెట్సా? అరే అవును, నిజంగానే ప్యారెట్స్ అవన్నీ. ఓ మై గాడ్, అవన్నీ ప్యారెట్స్ గాయ్స్. అన్ని ప్యారెట్స్. ఓ మై గుడ్నెస్. మేము ఇప్పుడే ఉజ్జయిన్లో దిగామన్నమాట. సో రాగానే బయటికి మనకి ఆటోస్ ఉంటాయి. దగ్గర ఏవైతే దేవస్థానం రూమ్స్ ఉంటాయో అక్కడికి మాట్లాడుకున్నాము, గుడికి వాకబుల్ డిస్టెన్స్లోని. సో అది ఈచ్ పర్సన్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకుంటున్నారు. సో ముందు ఆటోలో కూడా మన వాళ్ళు ఉన్నారు. ఒక ఆటోలో ముగ్గురే. సో కూల్. సో ఇది మా హోటల్. పర్ పర్సన్కి 300 తీసుకున్నారు. నిరంకార్ హోటల్. కానీ చాలా బాగుంది రూమ్ అయితే. ఇట్స్ లైక్ ఇల్లులా ఉంది రూమ్ అంతా. ఇది బయట వ్యూ. సెంటర్లో ఉంటుంది, ఉజ్జయిన్ సెంటర్ మధ్యలో. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ నియర్ బై ఉన్నాయి. కానీ చాలా బాగుంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి దారుణం ఉంది చూడు. గర్ల్స్ ఉంటే ఇట్లుంటుంది, బాయ్స్ ఉంటే 2 నిమిషాలు అందరు కలిసి ఒకసారి వెళ్ళి ఒకటేసారి స్నానం చేసుకొని వస్తే షర్ట్ ప్యాంట్ వేసుకుంటారు, దూకుంటారు, వెళ్ళిపోతారు. దూకోవడం కూడా చాలా రేర్. సో మేమైతే ఉజ్జయిన్ మహాకాల్ టెంపుల్కి రెడీ అవుతున్నాం ఇక్కడ. ఫ్లిప్. టిఫిన్కి మేము బ్రెడ్ అండ్ జామ్ తెచ్చుకున్నాము. సో దీంతో అడ్జస్ట్ అయిపోతాం ఎప్పుడు వస్తాయి. యాక్చువల్లీ ఇక్కడ ఏం దొరకట్లేదు, సో మనం దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాం. నాకేనాది తీసుకో నీకే. సో మేము చూసిన ఫస్ట్ టెంపుల్ అయితే ఇది వచ్చేసి గోపాల్ మందిర్. జయ జనార్దన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచన గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయన మోహన కృష్ణ నీరజేక్షణ జయ జనార్దన కృష్ణ ఎండ్ ఉంది బే ఫ్రెండ్స్. బాగా 9:30 అవుతుంది. కానీ ఫైనల్గా ఉజ్జయిన్ మహాకాల్ మందిర్కి అయితే వచ్చేసాము. ఇట్స్ లైక్ డ్రీమ్ అనమాట. ఫైనల్లీ ఫ్రీ మే
फ्री में तो उसको लगा पैसे नहीं देते వీడైతే మా వెనకాల ఎంత పడ్డాడో పైసలు తీసుకోకుండా బొట్టు పెడతా అనే దాకా వచ్చాడు లాస్ట్కి. తీసుకుంది లోపల దేవుడికి ఇస్తారంట. 100 రూపీస్ అంట గైస్ ఇవి రెండు కలిపి. చూడు వీడు బొట్టు పెట్టించుకోమని అడుగుతున్నాడు. ఇవి బొట్లు ఫ్రీ అంట. పెట్టుకో అక్క, ఫ్రీగా పెడతారంట. ఇది సెకండ్ టెంపుల్. మనం మహంకాళ్ టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. ఇది బడా గణేష్ టెంపుల్ అన్నమాట. మేము మార్నింగే వెళ్ళాం కాబట్టి మాకు ఒక 30 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అండ్ మేము వెళ్ళేటప్పుడే హారతి ఇస్తున్నారు. చాలా బాగా అయింది దర్శనం అయితే. ఇంకా మేము హారతి ఇచ్చేదాకా అక్కడే ఉన్నామన్నమాట. చాలాసేపు చూస్తూనే ఉన్నాము. మీరే చూడండి ఎంత బాగుండేనో. దర్శనం అయిపోయి బయటికి రాగానే మనకు బయట చాలా టెంపుల్స్ ఉంటాయి. అరౌండ్ 8 to 9 టెంపుల్స్ ఉంటాయి. అన్ని టెంపుల్స్ని మేము దర్శనం చేసేసుకున్నాము. దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. గాయ్స్ వీఆర్ ఆల్ సెట్. నాది మళ్ళీ సేమ్ అవుట్ఫిట్, కానీ వాళ్ళందరూ అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నారు. బికాజ్ వాళ్ళందరూ నదిలో స్నానం చేస్తారని అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు మేము వెళ్ళేది క్షిప్రా హారతికి. ఇక్కడ ఆటో మాట్లాడుకున్నాము. పర్ పర్సన్కి 20 రూపీస్ తీసుకున్నాడు. ఇట్స్ టైమ్ ఫర్ క్షిప్రా హారతి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 6:30కి హారతి ఇస్తారనమాట. సో మనం కావాలంటే మనం కూడా ఇవ్వచ్చు. బట్ పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మా వాళ్ళందరూ తీసుకున్నారు, నేను తప్ప. చిత్రగుప్త మందిర్. నంది మీద శివుడు శివుడు కాదు, శివలింగం.
అచ్చా నేను ఆ తాతనంత లేదు అచ్చా నేను ఆ తాతనంత లేదు ఇక్కడ మేము మళ్ళీ ఇక్కడే హరిసిద్ధి మాత టెంపుల్కి వెళ్తున్నాము. సో మీన్వెల్ వెళ్ళే దారిలో చాయ్ కనిపిస్తే మళ్ళీ ఆగి చాయ్ ఫ్యాన్స్ అందరు మళ్ళీ చాయ్ తాగుతున్నారు. సో ఇదే హరిసిద్ధి మాతా టెంపుల్. చెప్పులు వదిలేసుకుంటే అయిపోయి అరే కాసేపు ఒకరు పట్టుకోరా కదా. సో ఆబ్వియస్గా బయటికి వచ్చాక షాపింగ్ ఉంటే మా వాళ్ళు వదిలేదు ఇంకా అది కూడా. సో అదనమాట డే 1లో మేము ఆల్మోస్ట్ 12-13 టెంపుల్స్ చూసాము. అంటే ఒక్క టెంపుల్ చుట్టూనే చాలా టెంపుల్స్ ఉంటాయి. సో అలా అన్నీ కవర్ చేసుకొని లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయాము. దిస్ ఈస్ హౌ వి ఎండెడ్ అవర్ డే 1 in Ujjain. Thanks for watching. Bye bye and do subscribe.